బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు బీసీ నేతలు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించడంపై రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తర్వాత కేక్ కట్ చేసి నాయకులకు తినిపించారు. ఇది చారిత్రాత్మక ఘటన అన్నారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. బీసీలని అది ఇది మాట్లాడారు, కానీ ఎవ్వరు కూడా ఒక ఓసీ బిడ్డ ముఖ్యమంత్రి అయినాక మనకి ఇలాంటి చేయడం మనమందరం కూడా మన రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి. అందుకని ఆయన కార్యక్రమం అంతా కూడా చూస్తుంటే నిజంగా కూడా ఒక యువకుడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడం ఆలోచనతో ఉన్నాడు. ఆ దగ్గరగానే మనం కూడా సహకరిస్తే బాగుంటుందని కూడా నేను అందరినీ కోరుతున్నాను. అందుకని ఎప్పుడే కానీ ఆయన ఒక పట్టుదల, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా బాగుపరచాలి చూసినాం. చాలామంది హామీలు ఇస్తారు, కానీ హామీలు అన్నీ కూడా నెరవేర్చారు. కానీ ముఖ్యమంత్రి గారు 18 నెలల్లో కొన్ని హామీలు అన్నీ కూడా దగ్గర పడుకొచ్చినాయి. ఇంకా 2-3 చిన్న చిన్నవి ఉంటాయి. ఒక సంసారం చేసేటప్పుడు ఏదో కానీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు ఏమున్నా ఆయన ఎదుర్కొని ముందుకు తీసుకుపోతున్నాడు. చాలా సంతోషం. ఇంకా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయి ఈ ఎలక్షన్లోనే ఆయన ఒక పట్టుదల ఉంది, 42% బీసీలు ఎగ్గియాలని. మేము కూడా అందరూ కూడా సంతోషపడాలి. కూడా ఒక అవకాశం వచ్చింది. మహిళలను కూడా మనం చూసినాడు, ఒకటే చెప్పినాడు, లక్షాధికారి చేస్తా, మీ అందరూ కూడా కోట్యాధికారి చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడు. ఆయన మాట్లాడుతుంటే నిజంగా కూడా మాకు కూడా అనిపిస్తుంది, ఇంత పట్టుదల ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత చేయాలని రాష్ట్రం కష్టపడుతుంది ఉన్నా కానీ ఏదేమన్నా ప్రజలకు ఏమి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చాలా సంతోషం.